సింపుల్గా చెప్పాలంటే ఈ 85 ఫ్యూయల్లో 85% ఇథనాల్, 15% పెట్రోల్ ఉంటుంది. మన దేశంలో 5 జూన్ 2026 నాడు న్యూఢిల్లీలో ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి లీటర్కు దీని ధరని సుమారు ₹82.12గా నిర్ణయించారు. ఇది కేవలం ఎంపిక చేయబడిన ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ మాత్రమే దీన్ని వాడాలి. ఈ ఫ్యూయల్ వాడడం వల్ల మనకు ప్రధానంగా కలిగే ప్రయోజనం తక్కువ ధరకు ఫ్యూయల్ దొరకడం, దీనివల్ల గాలి కాలుష్యం తగ్గుతుందని అంటున్నారు. అలాగే మనం దీనివల్ల ఏమైనా లోపం మనకు ప్రస్తుతానికి కనిపిస్తుందా అంటే ఎస్, ఈ ఫ్యూయల్ వాడడం వల్ల మైలేజ్పై ప్రభావం ఉంటుందని అంటున్నారు. E85 అనేది భారతదేశంలోని ఇంధన రంగంలో ఒక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ని మార్కెట్లోకి తీసుకురావడానికి వేసిన ముఖ్యమైన అడుగు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాలు సాధించాలని, అలాగే మనం ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే విధానాన్ని తగ్గించుకోవాలని, ప్రజలందరికీ దీనివల్ల మేలు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటి గురించి కూడా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.